హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బృందావన్ గార్డెన్. ఇది వచ్చేసి దీని ముందట ప్లేస్ ఉంటుంది కదా, బృందావన్ గార్డెన్ ముంగట. ఆ ప్లేస్ మొత్తం కూడా ఇక్కడ హోటల్గా మారిపోయింది. మొత్తం కూడా కృష్ణ హోటల్ అయితే మారిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి అయితే విజిట్ చేద్దాం పదండి. ఎంత బాగుందంటే అసలు చుట్టుపక్కల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే పెట్టిరు. ఒకసారి చూద్దాం పదండి, లోపలికి అయితే వెళ్దాం. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. చూడండి చుట్టుపక్కల ఇది కూడా ఇంత తిరిగినట్టు వెరైటీగా అసలు డిజైనింగ్ అయితే మస్తు చేసిరు. చెట్లై ఇగో వంకర్లు తిరిగిపోయినట్టు ఇటో వెరైటీ చేసిరు. చుట్టుపక్కల కూడా మొత్తం కూడా బాగుందండి. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకెట్లుంటుందో. నాకైతే మస్తు నచ్చింది హోటల్ అయితే. ఇక్కడ నిజామాబాద్లో మనకి నిజామాబాద్ నుంచి మనకి డిచ్పల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది రైట్ సైడ్లో. ఒకవేళ డిచ్పల్లి నుంచి నిజామాబాద్కి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఎట్లా వచ్చినా సరే మీకు ఓకేనా. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తం అయితే గ్లాసెస్ హైలైట్ ఉన్నాయండి. చూద్దాం. ఇప్పుడైతే ఎంట్రీ అయిపోతున్నాను నేను. రెడీ, స్టార్ట్ చేద్దాం. ఇంకా పదండి లోపలికి వెళ్దాం. వావ్ ఎంత బాగుంది చూడండి. గ్లాసెస్ ఓపెన్ కాగానే అక్కడ కృష్ణ హోటల్ అని మెన్షన్ చేసిరు. ఇటు రైట్ సైడ్ అక్కడ మనకి హోటల్ బుక్ చేసుకోవడానికి వాళ్ళు ఉంటారు. అండ్ అదేవిధంగా పైన డిజైనింగ్ చూసుకుంటే ఎంత బాగుంది చూడండి. ఎక్సలెంట్. ఎక్కడ లేనటువంటి ఈ నిజామాబాద్లో ఇంత మంచి హోటల్ అయితే ఎక్కడ చూడలేదండి నేను సీరియస్గా. చూడండి మధ్యలో అయితే ఇంకా గణపతి ఉన్నారు. ఇంకా ఈ డిజైనింగ్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుందండి. ఫ్లవర్ వాజెస్ది బొకే లాగా మంచిగా పెట్టిరు. ఎంత మంచిగా రోజ్ పెటల్స్ లాగా ఇవన్నీ కూడా అన్నీ కూడా బాగున్నాయి. అండ్ అక్కడ దూరం నుంచి చూసుకుంటే అక్కడ గణపతి కూడా ఉన్నారు. ఒకసారి గణపతి దగ్గరికి వెళ్దాం పదండి. చూడండి గణపతి కూడా ఎంత బాగుంది. దగ్గర నుంచి చూసుకుంటే చాలా బాగుంది. ఆ చుట్టుపక్కల కూడా అంత బాగుంది. డిజైనింగ్ అయితే మస్తు ఉన్నాయండి. ఈ పైన లైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి చూసుకుంటే. అయితే మొత్తానికైతే హోటల్ అయితే హైలైట్ ఉందండి, కృష్ణ హోటల్. జస్ట్ మేము విజిట్ చేద్దామని వచ్చినాం ఎలా ఉందనేది. పైన చూడండి క్లాక్స్ ఉన్నాయి అన్నీ కూడా. చూడండి మొత్తానికైతే న్యూయార్క్ అండ్ ఢిల్లీ చాలా క్లాక్స్ అయితే పెట్టినారు. ఇంకా సింగపూర్, లండన్ అండ్ న్యూయార్క్ చూసారు కదండి ఎంత బాగున్నాయి. క్లాక్ న్యూఢిల్లీ. సో ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ క్లాక్స్ అయితే తెప్పించి పెట్టారు. అండ్ అదేవిధంగా చెట్లు కూడా ఎంత బాగున్నాయి చూడండి. డిఫరెంట్ ప్లాంట్స్ అయితే తెప్పించారు. అదేవిధంగా కింద చూడండి బుట్టిలు కూడా ఎంత సూపర్ ఉన్నాయి. పూలకొండలు కింద పూలకుండీలు కూడా చాలా బాగున్నాయి. నాకైతే మస్తు నచ్చినాయి. మొత్తం అయితే గ్రీన్ గ్రాస్ లాగా ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తానికైతే టీ అండి ఓన్లీ. ఇక్కడ టీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ దొరుకుతాయి ఇందులో. క్యాపిచినో, డిఫరెంట్ లెమన్ టీ, ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీలు అయితే ఉంటాయి మనకు తెలిసినవి అయితే. ఇక్కడ మన నిజామాబాద్లో దొరకనటువంటి టీలు అయితే ఇక్కడనే ఉంటాయి. మీరైతే చూడండి, ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి టీ అయితే తాగి చూడండి, మీరే చెప్తారు ఎలా ఉన్నాయో ఓకేనా. ఇంట్లో ముందుకెళ్తే ఇంకా ఇక్కడ కూడా టీ, సమోసాలు అన్నీ కూడా స్టవ్ అక్కడ మనకు పెట్టేస్తారు. ఎంత బాగున్నాయి చూడండి. బల్లలు డిఫరెంట్గా ఉన్నాయి కదా, అసలు భలే ఉన్నాయి అసలు అన్నీ కూడా. అక్కడ చూసుకుంటే దూరంలో అద్దం కనిపిస్తుంది. ఇదేదో భలే ఉందని చెప్పేసి నేను దగ్గరికి వెళ్ళి చూసిన. మస్తు ఉంది మిర్రర్. ఇంకా ఈ హోటల్కి వచ్చిన వాళ్ళైతే సెల్ఫీ దిగడానికి కూడా మంచి ప్లేసెస్ అయితే పెట్టారు వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది నిజంగా హోటల్. మంచి సెల్ఫీ స్పాట్ అయితే ఉందండి ఇక్కడ. వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి మంచి లొకేషన్ అయితే ఉంది ఈ హోటల్లోనైతే నిజంగా. ఖచ్చితంగా ఈసారి అయితే వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వచ్చేసి కమిటింగ్ హాల్ అంటే ఇక్కడ వచ్చేసి కిట్టి పార్టీస్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ, ఇంకేదైనా మీటింగ్స్ కానీ అక్కడ జరుగుతాయంట. ఇదైతే బాగుంది. సో ఇందులో చైర్స్ అన్ని సెట్ చేస్తున్నారు అబ్బాయిలు అందరు కూడా. ఇట్లా ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా పార్టీస్ ఉన్నా కూడా కిట్టి పార్టీ అది మనం బుక్ చేసేసుకుంటే ఓకే అయిపోతుంది అది కూడా సెట్ ఓకేనా. నచ్చితే లైక్ కొట్టండి. ఇది ఓన్లీ పార్ట్ 1. ఇక్కడైతే ప్లాంట్స్ అయితే డిఫరెంట్ ప్లాంట్స్ అయితే హైలైట్ ఉన్నాయి చూడండి. చాలా బాగుందండి, నచ్చింది నాకైతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.